హాయ్ అండి. అందరికీ నమస్కారం. రాబోయే 24 గంటల్లో మీనరాశి వారికి వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం వారికి జరగబోయేది ఇదేనండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అయితే ఈ రాశి వారికి విద్య ఇటువంటి ప్రధానమైనటువంటి అంశాలను కూడా క్లియర్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వీరి గురించి చెప్పాలంటే ఈ రోజున మీ ఇంట్లో జరిగేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది ఈ రోజున ఉదయం నుండి మీకైతే తెలియనటువంటి నిజాన్ని బయటపెట్టే విధంగా, అలాగే మీకు ఈ రోజున చాలా పాజిటివ్ వైబ్ నుండి పెరగబోతుంది. అంటే నిద్ర లేచింది మొదలు మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉండటం, ఏదో ఒకటి సాధిస్తాను అనేటటువంటి ధైర్యం అనేది కలిగి ఉండటం. కొంతమంది ఇది ఒక హెచ్చరిక లాగాను కూడాను ఉండవచ్చు. అయితే మరి కొంతమందికి ఇదంతా కూడాను భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడు, ఈ విధంగా సంకేతంగా ఉండవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారికి మీకు కలిగేటటువంటి అంటే ఈ యొక్క గ్రహస్థితి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చంద్రుడు మీ యొక్క మనసుకు సంబంధించినటువంటి భావాలపై ముఖ్యంగా చాలా మంచి ప్రభావాన్ని అయితే చూపబోతున్నాడు. అలాగే శని భగవానుడు మీ యొక్క రాశిపై తన యొక్క దృష్టి అనేది ఉంచి ఎవరు ఏంటి అనేది, మీ వారు ఎవరు, మీ ముందు ఎవరు నటిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని అయితే చాలా స్పష్టంగా తెలియపరిచే విధంగా చేయబోతున్నాడు. అయితే ముఖ్యంగా ఈరోజు మీ యొక్క జీవితం అంతా కూడాను తలకిందులయ్యేటటువంటి పరిణామం అయితే కనిపిస్తుంది. అయితే ఆ యొక్క స్త్రీ మీకు తెలిసినటువంటి వ్యక్తి, మీ యొక్క కుటుంబానికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి కావచ్చు, బంధువుల్లో ఎవరో ఒకరు కావచ్చు. ఇలా మీతో చాలా వరకు కూడాను మధురంగా మాట్లాడేటటువంటి వ్యక్తి అవ్వచ్చు. కానీ మీ యొక్క మనసులో ఉన్నది అంతా కూడా మీరు అనుకున్నట్లుగా ఉండదు కదండి. ఆ యొక్క స్త్రీ ద్వారా మీకు ఈ యొక్క వార్త అనేది ఒక మాట కానీ లేదంటే ఈ యొక్క విషయం అంతా కూడా విన్న తర్వాత మీరు కొన్ని నిమిషాలు ఏం మాట్లాడతారో, మీ యొక్క విషయం అంతా కూడా విన్న తర్వాత మీరు కొన్ని నిమిషాలు ఏం మాట్లాడతారో మీకు అర్థం కాక నిశ్శబ్దంగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే భయపడవలసినటువంటి అవసరమేమీ కూడా లేదండి. ఎందుకంటే ఈ యొక్క పరిణామం మొదట మీకు కాస్త కఠినంగా అనిపించినా కానీ చివరకు మీకు నిజం ఏంటనేది పూర్తిగా అర్థమవుతుంది. మీకు తెలిసినటువంటి మార్గం ఉందన్నమాట. ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ముగ్గురు వ్యక్తులు అంటే మగ ఇద్దరు ఆడ వ్యక్తులు మీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ యొక్క పూర్వగతి చూసి, అలాగే మీ యొక్క కుటుంబంలో మీరు నిలబడడం చూసి, మీ మీద ఉన్నటువంటి గౌరవం చూసి వారికి అసూయ అనేది పెరిగిపోతుందన్నమాట. ఈ ముగ్గురు యొక్క పేర్లు ముఖ్యంగా ఇటువంటి అక్షరాలతో ప్రారంభమవుతాయి. వారి పేర్లేంటో తెలుసుకోండి. ఈ యొక్క మగ వ్యక్తి అనేది ఉంటారు కదండి, ఆ యొక్క మగ వ్యక్తి పేరు వచ్చేసి ఆర్ అనేటటువంటి లెటర్, అలాగే ఎస్ అనేటటువంటి లెటర్కి వి అనేటటువంటి లెటర్, ఈ యొక్క అక్షరాలతో ఏదో ఒకటి అయి ఉండవచ్చు. ఇక ఆ యొక్క ఆడ వ్యక్తుల పేర్లు వచ్చేసి ఒక లేడీ అనమాట. అంటే ఇద్దరు ఆడ వ్యక్తులు అనుకున్నాం కదండి, అందులో ఒకటి. మొదటగా ఆ యొక్క ఆడ వ్యక్తి పేరు వచ్చేసి ఎం అండ్ ఆర్ అనేటటువంటి లెటర్, లేదంటే ఎల్ ఇంకొక ఆడ వ్యక్తి పేరు అని వచ్చేసి ఈ విధంగా ఈ యొక్క లెటర్స్తో ఈ యొక్క అక్షరాలు గుర్తుకొస్తే కనుక వారి యొక్క మాటల్లో ఇటువంటి విషయం అనేది మీరైతే 2-3 రోజుల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నేరుగా ఏం చెప్పలేకపోయినా కానీ ఈ యొక్క మనసులో ఒక
గందరగోళాలను పెంచాలని చెప్పేసి వారైతే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీ యొక్క జీవితంలో మీకు ఎదురైనటువంటి సమస్యలు అనేవి కూడా ఖచ్చితంగా ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క గందరగోళాల నుంచి మీరు బయటపడగలుగుతారు. అయితే రేపటి రోజున ఉదయం మీకు 9 గంటల నుండి 11 గంటల మధ్య, అంటే అలాగే సాయంత్రం 6 తర్వాత ఈ యొక్క ఫోన్ కాల్ లేదంటే ఆ యొక్క సమాచారం అనేది మీకు వస్తుంది. అది డబ్బు, అలాగే కుటుంబం, లేదంటే ఒక పని, కొంతమందికి చెప్పాలంటే చాలా రోజులుగా ఆగిపోయినటువంటి ఒక పని మరలా కదలబోతుంది అనేటటువంటి ఒక సమాచారం అనేది మీకు వస్తుంది. ఇంకేదేమైనా కానీ ఒక స్త్రీ ద్వారా ఒక వార్త కూడా వచ్చేటటువంటి అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. అయితే అందరికీ కూడా ఒకే సూచన అనేది చెప్పలేము కదండి. మీ యొక్క ప్లాన్స్ అందరికీ కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితిలో కూడా చెప్పాలంటే మీరు అనుకున్నటువంటి పని పూర్తయ్యే వరకు కూడా కొంచెం నిశ్శబ్దంగా ఉండటం అయితే చాలా మంచిది. అలాగే రేపటి రోజున మీకు బుధవారం కావడంతో తప్పకుండా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, హనుమంతుల వారి యొక్క ప్రార్థన కూడా చేసుకుంటూ ఉండండి. హనుమాన్ చాలీసా, అలాగే సిద్ధి వినాయకుడి యొక్క ఆరాధన కూడా చేసుకుంటూ ఉండండి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన శుభప్రదంగా మీకు ఏంటంటే స్వామివారిని దర్శించుకోవడం వల్ల కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. కనీసం మీరైతే హనుమాన్ చాలీసా జపించడం తప్పకుండా చేసుకుంటూ ఉండండి. ఓం గం గణపతి అయి నమః, ఓం నమో వెంకటేశాయ నమః అనేటటువంటి నామాలనైతే 108 సార్లు జపించుకుంటూ ఉండండి. ఒక గ్లాస్ నీటిలో కొంచెం పసుపు వేసి ఇంటి ముందు చల్లటం చాలా మంచిది. ఇలా చేయటం వల్ల నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఈ రోజున మీరు కొన్ని దానాలు చేయటం వల్ల కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అంటే తెల్లని బియ్యము, కొద్దిగా పాలు, అరటిపండ్లు ఏమైనా కానీ దానంగా ఇవ్వడం అయితే చాలా మంచిది. అలాగే ఈ రోజున తప్పకుండా మీకు అనుకూలంగా అయితే కొన్ని విషయాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయని కూడా, ముఖ్యంగా ఈ యొక్క రాశివారి గురించి పూర్తిగా తెలుసుకునేటటువంటి విధంగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో వచ్చేటటువంటి ఈ యొక్క చిన్న మంత్రము అలాగే ఈ యొక్క మీ జీవితాన్ని మార్చేయవచ్చు. అలా మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ అనేది కొంతమందికి మన యొక్క ఈ వీడియోని షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ప్రశాంతంగా ఉంటారు. లోపల కొన్ని ఆలోచనలన్నింటినీ కూడా మిమ్మల్ని అయితే తలచివేస్తూ ఉన్నప్పటికీ కూడాను మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు, ఇంకా చెప్పాలంటే ఎవరినైనా కానీ నమ్మితే హృదయంతో నమ్ముతారు. ఒకసారి మోసం అనేది చేస్తే తిరిగి మరలా వారి యొక్క మొహం కూడా చూడరు అనే చెప్పాలి. మీ యొక్క స్వభావం అనేది అలా ఉంటుంది. అయితే చాలాసార్లు అందరికీ కూడా మంచి చేయాలని చెప్పేసి మళ్ళీ మీరైతే ఇబ్బందులని ఎదుర్కొనేటటువంటి రోజులు కూడా ఉన్నాయి. అవునా కాదా చెప్పండి. అవును అయితే ఎస్ అని కామెంట్ చేయండి. అయితే ముఖ్యంగా ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అంశాలు కొన్ని కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కలిసి వచ్చేటటువంటి సంఖ్య వచ్చేసి 4, 8. ఇక ఈ 2 సంఖ్యలో కూడా ఈ రోజున మీకు శుభసూచకంగా కనిపిస్తున్నాయి. ఫోన్ నెంబర్లైనా లేదంటే ఏదో ఒక సమయం ఎక్కడికైనా కానీ ఈ యొక్క సంఖ్యలు అనేవి కనిపిస్తే మీకు అంతా కూడా ఒక మంచి సంకేతంగా ఈరోజైతే భావించండి. ఇక కలిసి వచ్చేటటువంటి రంగులు వచ్చేసి తెలుపు, ఆకుపచ్చ, నీలం. ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల కూడా మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. కనీసం ఈ రంగులతో కూడినటువంటి వస్తువులైనా కానీ మీ దగ్గర ఉంచుకొని బయటికి వెళ్ళడం అనేది మంచిది. ఇక అలాగే ఈ రోజున తూర్పు దిక్కు ప్రయాణం కూడా సురక్షితంగా శుభప్రదంగా అనిపిస్తుందన్నమాట. ఇక ఈ యొక్క దిశలో పనిచేస్తే అంతా కూడా ఈ దిశలు ఏవైనా కానీ ఒక మంచి పని, ఈ యొక్క దిశకు సంబంధించినటువంటి ప్రయాణం మీకు మంచి శుభ ఫలితాలు అయితే తీసుకువస్తుంది. ఇక అలాగే ఈ రోజున ఈ యొక్క చిన్న ప్రయాణం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే పెద్ద పెద్ద ప్రయాణాలు కొంచెం ఆపుకోవడం ఈ రోజు వరకు మంచిది. ముఖ్యంగా
కుటుంబ అవసరాలు లేదంటే పని ఏదైనా ఆలయాల దర్శనాల కోసం చేసేటటువంటి ప్రయాణాలైతే మీకు ఎంతో శుభప్రదంగా ఉంటాయి. ఇక ఈ రోజున మీకు ఉదయం కొంచెం గందరగోళంతో మొదలవ్వచ్చు. ఏదైనా కానీ ఒక ఆలస్యం అనేది కావచ్చు. ఎవరో ఒకరి పేరు లేదంటే ఒకరి మాట మీ యొక్క మనసుకు తగిలేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే మధ్యాహ్నం తర్వాత మీ యొక్క పరిస్థితి అయితే పూర్తిగా తారుమారైపోతుంది. ఈ రోజున తప్పకుండా మీకు ఏదైనా కానీ అమ్మవారి గుడికి అయితే తప్పకుండా వెళ్ళండి. దగ్గరలో ఉండేటటువంటి ఆలయాన్ని దర్శించుకోవడం, లక్ష్మీ ఆరాధన, దుర్గమ్మ లేదంటే మీకు ఇలా ఏ యొక్క అమ్మవారి అయినా దర్శించుకోవడం కూడా మంచిది. మీ యొక్క మనసులో ఉండేటటువంటి ఆ యొక్క భయాన్నంతా కూడా తొలగించుకోండి. అమ్మవారి యొక్క ఆలయంలో కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీ యొక్క మనసులో ఉండేటటువంటి కోరికలను అమ్మవారికి అయితే చెప్పుకోండి. ఇక అలాగే రేపటి రోజున అమ్మవారికి అయితే మీ యొక్క ఇంట్లో జీవితంలో జరిగినటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క విషయాల గురించి అయితే మీరు తెలుసుకున్నారు. నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎక్కడున్నా కానీ ఈ యొక్క విషయం వీడియోనైతే ప్రశాంతంగా వినడానికైతే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజున మీకు చెప్పబోయేటటువంటి విషయం మీ యొక్క జీవితంలో చాలామందికి సరిపోవచ్చు, ఇంకొకరికైతే సరిపోకపోవచ్చు. హెచ్చరికలాగా కొందరికి ఉండవచ్చు. అయితే భగవంతుడు ముందు ఏదో ఒక విధంగా మనసుకి ఇచ్చేటటువంటి సంకేతాన్ని చూపిస్తూ ఉంటాడు. తెల్లవారిన తర్వాత మీ ఇంట్లో వింత వాతావరణం అనేది మీకైతే కనిపించవచ్చు. అంటే చిన్న చిన్న విషయాలే పెద్దవిగా మీకైతే అనిపించవచ్చు అన్నమాట. మీ యొక్క మాటలు సాధారణంగా మొదలయ్యి చివరకు భారంగా మిగిలిపోవచ్చు. ఎందుకంటే మీ చుట్టూ ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు కొంతకాలంగా మీ యొక్క అడుగులను గమనిస్తూనే ఉన్నారు. మీరు ముందుకు వెళ్తున్నారు అంటే వారికి అంతా కూడా ఇష్టం అనేది లేకపోవచ్చు. మీ ఇంట్లో మీ యొక్క మాటకు విలువ అనేది పెరగకపోవడం, మీ మనసు మీ యొక్క పనులను క్రమంగా సెట్ అవుతూ చూస్తూ వస్తూ ఉండటం, ఈ విధంగా మీ మీద ఇతరులకు గౌరవం అనేది ఇలా రెట్టింపు అవుతూ ఉండటం, ఇటువంటివన్నీ కూడా చూసి ఆ యొక్క వ్యక్తుల్లో అసూయ అనేది పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ యొక్క వ్యక్తులు పేర్లు కూడా మీకు ఏ లెటర్తో స్టార్ట్ అవుతాయో అనేది కూడా ఇప్పుడు తెలుసుకున్నారు కదండి. అలాగే ఈ వీడియో మొదట్లో చెప్పాను కదా, మీరు ఒకవేళ వినాలి అంటే మరలా ఒకసారి వినవచ్చు. అలాగే ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క జీవితాన్ని తలకిందులు చేయాలని చెప్పేసి అనుకున్నట్టుగా మీకైతే అనిపిస్తూ ఉంది కదండి. అంటే ఒక పెద్ద హాని కూడా చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీరు తీసుకునేటటువంటి నిర్ణయం అనేది మీ ఇంట్లో చాలా జాగ్రత్తగా, అంటే మీకు కుటుంబ సభ్యులను కాపాడాలి అనేటటువంటి భావన అనేది మీకైతే కలుగుతుంది. మీ యొక్క మనసు బలహీనత పడాలి అనేసి మీరు ఏది కూడా సరైన దారిలో వెళ్ళకుండా ఉండాలి అనేసి ఆ యొక్క వ్యక్తులు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. కానీ మీరు బాధపడాలి అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తులు కోరుకుంటూ ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తెల్లవారిన తర్వాత, అంటే ఉదయం 6 నుండి 10 గంటల మధ్య ఒక చిన్న విషయం అనేది పెద్ద గొడవగా మారేటటువంటి అవకాశం అనేది, అంటే ఎవరో ఒకరు చెప్పాలి అనేటటువంటి ఒక మాట లేదంటే ఫోన్ కాల్, ఒక మెసేజ్ మీ యొక్క ఆలోచనలను పూర్తిగా మార్చేసే విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అంత సులభంగా ఎవరిని కూడా నమ్మరు. అలాగే ఎవరిని ఎటువంటి బాధ పెట్టరు. కానీ మీ గురించి మీరు, ఎందుకంటే మీ పైన దైవబలం అనేది ఎక్కువగా ఉంది. మీరు చేసినటువంటి ఒక మంచి పనులు కూడాను ఎక్కువగా ఈ యొక్క భగవంతుడు మీకు అన్ని వేళల్లో కూడా రక్షిస్తూ కాపాడుకుంటూ ఉంటున్నాడు. ఇటువంటి విషయాలను మర్చిపోకండి. కాబట్టి మీరు చాలా బలంగా ధైర్యంగా ఉండండి. ఎవరు ఏంటనేది ఇంకా అదంతా కూడా నమ్మకండి. అలాగే ఎవరు ఏ విధంగా నటిస్తున్నారు ఏంటి అనేది ఆలస్యమైనా కానీ మీరైతే స్పష్టంగా తెలుసుకునేటటువంటి ఒక మంచి జ్ఞానం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ రోజున కొంచెం కోపాన్ని తగ్గించుకోండి. అలాగే ఆ యొక్క వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక నిజం అనేది ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక
పెద్ద వెలుగులాగా మారవచ్చు. ఆ యొక్క వ్యక్తి యొక్క అసలు స్వభావం అనేది మీరైతే తెలుసుకుంటారు. అలాగే ఈ రోజున కులదేవత ఆరాధన అనేది మీకెంతో శుభప్రదంగా ఉంటుంది. మీ యొక్క ఇంటి పెద్దలు ఎప్పుడూ కూడా పూజించినటువంటి కులదేవతనైతే మీరు ఒకసారి అయితే గుర్తు చేసుకోండి. అలాగే వ్యాపార రంగంలో, వ్యవసాయ రంగంలో రైతులకు, విద్యార్థులకు ఈ రోజునంతా కూడా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి చిన్న చిన్న మాటలను మనసును అంటే తీసుకోలేకపోవడం మంచిదే. కానీ ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎదురైనటువంటి ప్రతి ఒక్క సంఘటన కూడా మీకు ఎంతో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఎక్కువగా వార్తలు వినేటటువంటి అవకాశాలే ఉన్నాయి. అదంతా కూడా ఏ రంగానికి సంబంధించినటువంటి వారైనా కావచ్చు. మరి ఈ విధంగా కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. అలాగే కొన్ని శుభవార్తలు విన్నప్పుడు మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉండటం సహజం. మొత్తానికి చూసినట్లయితే ఈ రోజున మీ ఇంట్లో జరిగేటటువంటి ఆ యొక్క మార్పులు కొంచెం జాగ్రత్త పాటిస్తేనే సరిపోతుంది. అలాగే ఈ రోజున తెల్లని బియ్యం, తెల్లని పాలు అంటే పెరుగు, అరటిపండ్లు ఇటువంటివి పేదవారికి దానంగా అయితే ఇవ్వడం కూడా చాలా శుభప్రదం. ఇక తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున బుధవారం రోజున ఏ విధంగా ఉండబోతుందో అని. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.